మొన్న ఒక వీడియోలో ఈ 2026 సూపర్ ఎల్నీనో ఇయర్ అని మాట్లాడాం. మీరు గమనిస్తున్నారో లేదో, విపరీతమైన ఎండలు, ఉక్కపోత, సడన్గా వాతావరణము చల్లబడడం, మళ్ళీ వర్షము, మళ్ళీ ఎండలు. సో ఇలాగే ఉంటుందండి, అతివృష్టి అనావృష్టి. సో దీనికి అంటే మనం మాట్లాడుతున్న ఈ సూపర్ ఎల్నీనోకి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. మామూలుగా మీరు ఇక్కడ భారత్లో గమనించలేకపోవచ్చండి, ఎందుకంటే ఎండాకాలము ఎండలు అనుకుంటాం. అమెరికాలో ఒక్లాహోమా అనబడే ఒక ప్రాంతం, ఎన్నో విషయాలకు ఇది ఫేమస్ అండి. ముఖ్యంగా టోర్నేడో, సుడిగాలి. సో మొన్న ఒక సుడిగాలి అంటే పంచభూతాలు అమెరికాను శిక్షిస్తుందా అని ఇవాళ మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇక్కడికి వచ్చిన ఈ సుడిగాలి మీకు 40 నిమిషాలండి, దగ్గర 40కి మించిన ఇల్లులు గాలిలో ఎగిరిపోవడం. స్ట్రాంగ్గా ఏవైనా ఇల్లులు ఉన్నాయనుకోండి, కిటికీలంతా, అంటే అప్పుడు హుదూద్ తుఫాను ఈ టైంలో చూసారా, ఆ సౌండే భయంగా ఉంటుంది. కానీ ఎన్నెన్ని కిటికీలు మీకు అలా స్ప్లాష్ అయిపోవడం, మీకు అలా ఎగిరిపోవడం. అలాగా పొరపాటుగా ఎవరైనా టెర్రస్ గార్డెన్ అని, మీకు అలాగే చిన్న పెంట్ హౌస్ లాంటివి ఇక్కడ ఒక్లాహోమా ఈ నగరములో నిర్మాణము చేసుకున్నారు చాలామంది. అట్లా గాల్లో ఎగిరిపోవడమే. సో వాళ్ళ చరిత్రలో ఇలాంటి ఒక టోర్నేడోను వాళ్ళు చూసిందే లేదని చెప్పి మీకు ఒక్లాహోమా ప్రజలు చెప్తున్నారు. ఇది ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు అమెరికా వాళ్ళు ఇరాన్ మీద దాడులు చేశారు, బాంబింగ్ చేశారు. సో కొన్ని కెమికల్స్ కూడా వాడారు. అప్పుడు మనం ఏం మాట్లాడాము, బ్లాక్ రెయిన్ అని అన్నాం. అంటే ఆకాశం అంతా కూడా నల్ల రంగులో కారు మేఘాలు అంటాం చూసారా, మేఘాలు కాదండి, కెమికల్స్. సో ఆ కెమికల్స్ ఒక స్టేజ్లో మీకు వర్షంగా పడడం, కార్ల మీద, ట్రక్కుల మీద, ఇల్లుల మీద. అంటే దీన్ని పీల్చే ప్రజల పరిస్థితి ఏమిటి అనుకున్నాం కదా. ఇవాళ మనం మాట్లాడుతున్న ఒక్లాహోమా సిటీని చూశారనుకోండి, ఆ దృశ్యాలు చూపిస్తాను. సరిగ్గా అలాగే మీకు కారు మేఘాలు, ప్రజలందరూ బిత్తరపోయి చూడ్డము. ఎప్పుడు ఇది ఎవరి మీదకి వస్తుందో తెలియదు. చాలా చిత్రాల్లో మనం చూసాం టోర్నేడో అనబడే ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది. చాలా చిత్రాల్లో మీకు ఈ టోర్నేడో చేసర్స్ ఉంటారండి, సుడిగాలి వెంట పడేవాళ్ళు కార్లు వేసుకొని స్ట్రామ్ చేసర్స్ అని అంటారు చూసారా, అలాంటివి కూడా మనం చూసాం. కానీ మీకు ఇది ఎలాంటి నష్టాన్ని కలిగిస్తుంది అంటే, వితిన్ అవర్స్ ఆ ఊరు మీ గాలిలో వెళ్ళిపోతుందండి. మనము మామూలుగా భారత్లో ఇలాంటి కండిషన్స్ మనం వేడి అంటాము, వర్షాలు అంటాము, అంతే. కానీ ఇట్లాగా మనం ఎందుకు చెప్తున్నామంటే, ఎల్నీనో అన్నప్పుడు ఎక్కడండి, పసిఫిక్ మహాసముద్రం, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. సో ఈ ప్రాంతాలలోనే మరి కన్ఫామ్ అయిపోయింది కదా, ఉందా లేదా. చాలామంది డౌట్ పడ్డారు, ఎల్నీనో నిజంగానేనా, లేదా మీరు చెప్తున్న సూపర్ ఎల్నీనో వచ్చిందా, ఎలా తెలుస్తుందండి. అమెరికా వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ శాస్త్రవేత్తలు క్లియర్గా చెప్తున్నారు, క్లైమేటిక్ కండిషన్స్ మారిపోయాయి, ఇలాంటి టోర్నేడోస్ మీరు చాలా చూడబోతున్నారు. మీకు ఇది ఒక మహా విధ్వంసాన్ని క్రియేట్ చెయ్యబోతుంది. ఏంటి, గత 2 ఏళ్ల నుంచి మనం ఇది మాట్లాడుతున్నాం కదా, పంచభూతాలను మాట్లాడుతున్నాం. కాలిఫోర్నియాలో వైల్డ్ ఫైర్, మీకు తరువాత మ్యాసివ్ లెవెల్స్ ఆఫ్ ఫ్లడ్స్, ఎటు చూసినా వరదలు, తరువాత మీరు చూశారు అనుకోండి ఇలాంటి సుడిగాలి, రేపు బీభత్సమైన వర్షాలు. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరము అమెరికాలో ఉంటుంది. మరి ఒక్లాహోమా అన్నప్పుడు ఎన్నో నగరాలకు చేరువలో, ఇప్పుడు ఒక 500 కిలోమీటర్లు అన్నాము అనుకోండి, చాలా దూరం. కానీ ప్రకృతికి అలా ఉండదండి, సుడిగాలికి అలాంటిది ఉండదండి. ఒక్కసారి ఫామ్ అయ్యింది అంటే మీకు ఎన్నో కిలోమీటర్లు. ఇప్పుడు మనం చెప్తున్న ఈ సుడిగాలి ఏకంగా 9 మైళ్ళు అండి, 9 మైళ్ళు దీని విస్తరణ ఉంది. 175 మైల్స్ పర్ అవర్ దీని యొక్క వేగం. 175 మైల్స్ పర్ అవర్ వేగము అన్నప్పుడు ఏ స్థాయిలో ఉంటుందో చూడండి. కానీ ఏంటంటే, ఇక్కడ ఈ ప్రాంతాలలో ఇల్లులు కడతారు చూసారా. ఇప్పుడు ఎలాగైతే జపాన్లో భూకంపాలు, మీరు ఇలా చదువుకుంటూ ఉంటారు,
సడన్గా భూకంపం వస్తుంది, ఈ పిల్లలందరూ టేబుల్కి అడుగున వెళ్ళి దాక్కుంటారు, భూకంపం ఆగిపోతుంది, మళ్ళీ పైన కూర్చొని వాళ్ళు క్లాసులు యథాతథం, వాళ్ళకి ఏ భయం ఉండదు. మరి మీరు నేను చెప్పండి, నేను నా జీవితంలో ఒక్కసారే భూకంపాన్ని లిటరల్గా ఫీల్ అయ్యాను. నా అనుభవంలో భూమి ఇలా కదిలిపోవడం ఇంకా కూడా గుర్తుంది ఎలా జరిగింది అని. మరి మీకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయా? మీరు భూకంపాన్ని లిటరల్గా గమనించారా? ఆ అనుభవం మీకుందా? మీకు జపాన్లో ప్రతిరోజు ఇది ఒక ప్రక్రియ అండి, మీకు ఇలా జరుగుతూనే ఉంటుంది. మరి ఇల్లులు కూలిపోవా అంటే కూలిపోవండి. అట్లాంటి ఒక కన్స్ట్రక్షన్ టెక్నాలజీని వాళ్ళు వాడతారు. పొరపాటుగా ఏ బిల్డింగ్ అయినా కూలింది అనుకోండి, ఆ కన్స్ట్రక్షన్ చేసిన వ్యక్తిని జైళ్ళలో పెడతారండి వాళ్ళు. అలా కట్టాలి, మీరు నిర్మాణం అలా ఉండాలి. మరి అదే మీరు గచ్చిబౌలి అనండి, హైటెక్ సిటీ అంటున్నాము, ఎన్ని నిర్మాణాలండి. చూసేవాళ్ళకి అబ్బా ఇదేదో మనం న్యూయార్క్ మహానగరంలో ఉన్నామా, న్యూ జెర్సీలో అలా అనిపిస్తుంది. కానీ భూకంపము వస్తే సో భారత్లో ఇలాంటి మనం విట్నెస్సే చెయ్యం, మనకు అనుభవమే ఉండదండి. మరి అలాంటిది జపాన్లో ఇలాంటి భూకంపం వచ్చినప్పుడు వాళ్ళకి కొద్దిగా కామన్ ఫెనమెన్ అండి, వాళ్ళ జీవితాల్లో మామూలుగానే చూస్తారు. మరి ఇక్కడ ఈ ఓక్లాహోమా అనబడే నగరంలో ఇలాంటి సుడిగాలి అనేది వాళ్ళు ఎన్నోసార్లు చూశారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో చెప్పమంటారా? ప్రతి ఒక్క ఇంటి కింద ఒక షెల్టర్ ఉంటుందండి, ఒక టనల్ లాగా ఉంటుంది, అక్కడికి వెళ్ళి వీళ్ళు దాక్కుంటారు. సో మీకు అనౌన్స్మెంట్ వస్తూ ఉంటుంది, మీకు చాలా పెద్ద సుడిగాలి వచ్చింది, ఇది ఇలా ఇటు నుంచి ఇటు వెళుతుంది, మీరు జాగ్రత్త అన్ని చెప్తూనే ఉంటారు, సైరన్స్ మోగుతూనే ఉంటాయి. అయిపోయిన తరువాత నౌ ఇట్ ఈస్ క్లియర్ అంటే వీళ్ళు బయటకు వస్తారు. ఇది కామన్. ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ వెళ్ళారు అనుకోండి, వీధికి టనల్స్ ఉంటాయి, షెల్టర్స్ ఉంటాయి. ఏంటి ఇది మనకు అర్థం కాదు, సడన్గా యుద్ధం. చెప్తున్నాను కదా, మనకి అనుభవం ఉండదండి. ఈ దేశాలలో అంతా ఎప్పుడు యుద్ధం వస్తుంది, ఎప్పుడు ఇలాంటి మొన్న మాట్లాడే ఒక కమర్షియల్ కాంప్లెక్స్ వద్ద తేనెటీగల దండయాత్ర మనం చూసామా? మీరు ఎవరైనా చూసారా? అలాంటిది ఉండదు. సో మనం చాలా న్యూట్రల్గా ఉండే ఒక కంట్రీ, మనం ఇలాంటివన్నీ చూడం, వాళ్లకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఇంకా చెప్పాలంటే ఓక్లాహోమా సిటీ అన్నప్పుడు ఇది దేనికి ఫేమస్ అండి? 1995లో ఒక తీవ్రవాద దాడి జరిగింది, గుర్తుందా మీకు? అంటే హోమ్ గ్రోన్ టెర్రరిజం అంటారండి. ఒక మిలిటరీ ఆఫీసర్ మిక్వే అంటారు, ఇతను ఏం చేశాడు, ఒక ట్రక్కులో ప్రమాదకరమైన పేలుడు పదార్థాలను పెట్టుకొని ఒక ఫెడరల్ బిల్డింగ్ ముందు, ఆల్ఫ్రెడ్ మెరీ ఫెడరల్ బిల్డింగ్ అంటారు, సో అక్కడ ఒక అతిపెద్ద పేలుడు. అంటే ఇది తీవ్రవాదము అన్నప్పుడు ఆ రోజుల్లో ఎవరు తీవ్రవాదులు? నోబడీ నోస్. అమెరికా వాడే క్రియేట్ చేశాడు తీవ్రవాదాన్ని, అంతే కదండి. మీకు 2001లోనే మనము ఇలాగ ట్విన్ టవర్స్ చూసాం, దానికి ముందు నుంచే ఇది ఒక తీవ్రవాద దేశం అని అనడానికి చెప్తున్నాను. ఇక్కడ హోమ్ గ్రోన్ టెర్రరిజం ఉంటుంది. సో ఇప్పుడు ఈ మిలిటరీ ఆఫీసర్ ఒక పెద్ద పేలుడు, ఇక్కడే మనం మాట్లాడుతున్న ఓక్లాహోమా అనబడే ఈ నగరంలోనే ఏకంగా 168 మంది మరణించారండి. సొంత ప్రజలను పొట్టన పెట్టుకున్నాడు. ఇవాళ ఇస్లామిక్ టెర్రరిజం, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇవన్నీ మాట్లాడుతున్నాం. ఒక అమెరికన్ మిలిటరీ ఆఫీసర్ తన సొంత ప్రజల మీద ఇలాంటి దాడి చేశాడు. మీకు ఏకంగా 680 మందికి గాయాలయ్యాయి, 300 బిల్డింగ్స్ ఇదే నగరంలో కొలాప్స్. మరి ఇప్పుడు ఒక సుడిగాలి, మహాసుడిగాలి, విధ్వంసాన్ని సృష్టించిన సుడిగాలి రావడము, సూపర్ ఎల్ నీనో వచ్చేసింది పసిఫిక్ మహాసముద్రము దగ్గర, దీనిని మీరు చూస్తారు అని చెప్పి అమెరికా సాక్షిగా మనం వింటున్నాము, ఆ దృశ్యాలను చూస్తున్నాము. మరి ఈ ఇయర్లో ఇలాంటి వింతలు ఎన్నెన్ని జరగబోతున్నాయి, మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.